టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే దేవినేని అవినాష్ ఇద్దరు కూడా సిఐడి అధికారుల ముందు విచారణకైతే హాజరయ్యారు. అయితే ఈయన అక్కడ ఎన్ని ప్రశ్నలు వేసినా సరే ఈయన ఒకటే సమాధానం చెప్పారట. నాకు తెలియదు, గుర్తు లేదు, చెప్పలేను, అంతే. ఇదే సమాధానం అట. ఇంతకు మించి ఏం సమాధానం చెప్పలేదట. కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించారట అధికారులు. అయితే ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయం మీద అంత పెద్ద దాడి జరిగితే ప్రభుత్వం విచారణ చేయించాలి కదా, నిందితులు మీ పార్టీ వారు కావడం వల్లే సైలెంట్ అయిపోయారు అనుకోవచ్చా? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం, ఆ విషయం నాకు తెలియదు, అది నా పరిధిలోనిది కాదు. ఇలాగే చాలా ప్రశ్నలు సంధించారట. దేనికి కూడా దీనికి సంబంధించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేనని, లేదంటే అయ్యుండొచ్చు నాకు గుర్తు లేదని, చేసావేమో మాకు గుర్తు లేదని, లేదంటే ఇది నా పరిధిలో కాదు, దీనికి నేను సమాధానం చెప్పలేను. అంటే ఇది ఒకటే, తెలియదు, గుర్తు లేదు, చెప్పలేను, ఇంతకు మించి ఆన్సర్లు చెప్పలేదు అనేది. కాకపోతే దేవినేని అవినాష్ కూడా ఆయనకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే ఆయన కూడా ఇదే తీరులో సమాధానం చెప్పారట. ఏది ఏమైనా అంటే సిఐడి కార్యాలయంలో మరి లోపల ఏం జరిగింది ఏంటి అనేది ఈ పత్రికలు చూసి రాశాయా, లేదంటే వాళ్ళు ఈ ప్రశ్నలు అడిగాము అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పెడితే అవి చూసి రాస్తాయి తప్ప అంతకు మించి ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ విచారణ సందర్భంగా కోర్టు పర్మిషన్ ఇస్తేనే, ఒక లాయర్ని కూడా దగ్గర పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తేనే, అంతే తప్ప మీడియా ముందు అయితే విచారణ చేయరు. మీడియా ముందు విచారణ జరిగితే ఓకే, ఈ క్వశ్చన్లు ఇవి, ఆన్సర్లు ఇవి అని అనుకోవచ్చు. కాకపోతే సజ్జలు మాత్రం ఏం అడిగినా సరే సరైన సమాధానం చెప్పలేదు, సహకరించలేదు, దాట వేశారు ఒక రకంగా. అలాగే దేవినేని అవినాష్ అయితే అసలు నాకు ఈ ఘటనతో సంబంధం లేదన్నారు అనేది. ఏది ఏమైనా ఈ టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి అయితే ఉచ్చు బిగుసుకుంటుంది. కీలక నేతలను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది. కాకపోతే వీళ్ళు ముందస్తు బెయిల్ మీద ఆల్రెడీ ఉన్నారు కాబట్టి విచారణకైతే సహకరిస్తారు.